కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 అమలుపై హైకోర్టు స్టే విధించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆటంకం ఏర్పడింది. హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ గురువారమే విచారణకు వచ్చే అవకాశం ఉంది. అదే రోజు మంత్రివర్గ సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదేవిధంగా ఈ మధ్య మంత్రుల మధ్య చోటు చేసుకున్న వివాదాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. సాగునీటి పారుదల ప్రాజెక్టులు, ధాన్యం సేకరణ, మెట్రో రైలు ప్రాజెక్టు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న సమావేశానికి మంత్రులు అందరూ హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, రేపు చాలా కీలకమైనటువంటి కేబినెట్ సమావేశం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే గెజెట్ ఒకటి రిలీజ్ అయింది. మొత్తానికి 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశమే ప్రధానమైనటువంటి ఇష్యూగా పెడుతున్నప్పటికీ కూడా మేజర్ గా వివిధ అంశాలు కూడా ఇందులో ప్రధానమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. సీతక్క, అదేవిధంగా కొండా సురేఖ ఇష్యూ కావచ్చు, కొండా సురేఖ పొంగులేటి ఇష్యూ కానీ, గతంలో అడ్లూరు లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఇట్లా తరచుగా జరుగుతున్నటువంటి మంత్రుల మధ్య విభేదాలు అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ పాలన మీద పడే అవకాశం ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకనే ఇప్పటికే ఇది ఉన్నతాధికారుల నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, వివిధ మాధ్యమాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం మేరకు రేవంత్ రెడ్డి దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాన్ని ఇప్పటికే వివిడిగా కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానమైనటువంటి అంశంలో ప్రభుత్వం ఇటీవల జారీ చేసినటువంటి జియో 9 ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ హైకోర్టు మాత్రం స్టే విధించినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ముందు 2 రోజుల పాటు వాదనలు ప్రతివాదనలు విన్నటువంటి హైకోర్టు ధర్మాసనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కొనసాగించడానికి వీల్లేదంటూ కూడా స్టే విధించినటువంటి పరిస్థితి కూడా చూసాం. దీనికి సంబంధించి ఎప్పుడైతే స్టేకి ఇచ్చారో దీన్ని సుప్రీంకోర్టుకు వెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే న్యాయవాదులతో అదేవిధంగా దీంట్లో తలపడినటువంటి న్యాయ నిపుణులతో కూడా ఇప్పటికే చర్చలు జరిపారు. సీఎం కూడా స్వయంగా జోక్యం చేసుకుని పిసిసి అధ్యక్షుడు కావచ్చు, 3 బీసీ మినిస్టర్లు కావచ్చు, వీళ్ళతో కలిసి సమావేశం కూడా ఇప్పటికే నిర్వహించారు. ఢిల్లీకి కూడా వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ షెడ్యూల్ కూడా ఉంది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి సంబంధించినది. ఇట్లా ఓవరాల్ గా ఈ అంశం మీదే ప్రధానమైనటువంటి అస్త్రాలుగా కేబినెట్ సమావేశం అయితే జరగబోతుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరిగేటువంటి మంత్రివర్గ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలి. ఎలాంటి రీజన్ చూపించకుండా దుమ్మా కొట్టడానికి వీలు లేదంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కనుక రేపు ఖచ్చితంగా అందరూ హాజరు అవకాశం ఉంది. దీంతో పాటు సాగునీటికి సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా పెండింగ్ కొన్ని ఉన్నాయి, కొన్ని ఆన్గోయింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి. వీటన్నిటికి కూడా వాటిని త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధులు శాంక్షన్ చేయించుకోవడం కానీ, అదేవిధంగా ఎందుకోసం అవి లేట్ అవుతున్నాయి అనే దాని మీద కూడా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన దాని మీద ఒక పూర్తి స్థాయిలో ఎక్కువసేపు చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ధాన్యం సేకరణలో కూడా కొంత గందరగోళం నెలకొంది. కొన్ని చోట్ల ధాన్యం సేకరణ జరగకపోవడం, కొన్ని మందకూడగా జరుగుతుండడం, ఇవన్నిటి కూడా దాని మీద చర్చ జరిగే అవకాశం అయితే ఉన్న నేపథ్యం అయితే ఉంది. అదే సమయంలో మెట్రో రైలు ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇది కూడా కొన్ని ఏరియాలకు ఇంకా మెట్రో అందాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అందుతున్నటువంటి సేవలు బాగానే పనిచేస్తున్నప్పుడు కూడా కొన్ని ఏరియాల నుంచి చాలా డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా అటు ఎయిర్పోర్ట్ వైపు కానీ, అదే సమయంలో ఇటు కొంపల్లి ఇటువైపు కానీ, అదే సమయంలో ఓల్డ్ సిటీ నుంచి అటు బ్యాక్ సైడ్ కానీ, అదే సమయంలో ఇట్లా కొన్ని ఏరియాలకు ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉందని కూడా చూస్తున్నారు. యాదాద్రి వైపు కూడా మెట్రోని పొడిగిస్తే ఎట్లా ఉంటుందని దాని మీద చర్చ జరగడం కానీ, ఇట్లా చాలా అంశాల్లో కూడా మెట్రోకు డిమాండ్ పెరుగుతున్నట్టు నేపథ్యం ఉంది. అదే సమయంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించి కూడా కొంత వివాదం ఉంది. వాటిని ఫుల్ఫిల్ చేసేందుకు వాళ్ళకి కావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, ఆ కంపెనీ గతంలో ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి ఇష్యూలో కొంత విభేదాలు వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వానికి. దానికి సంబంధించినటువంటిది కూడా కొంత దాన్ని సమస్య పరిష్కరించుకోవాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ అంశం మీద చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి అందరూ మంత్రులు అందుబాటులో ఉండాలని కూడా చెప్పారు. ఎక్కువ సమయం మాత్రం జియో 9 బేస్ చేసుకొని
స్టే విధించినటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ ఎప్పుడు పెట్టాలి. ఎందుకంటే సుప్రీంకోర్టుకు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి దానికి అనుగుణంగా న్యాయ నిపుణులతో చర్చించి అక్కడ సుప్రీంకోర్టుకు వెళ్ళడమా, లేదంటే హైకోర్టు ఇచ్చినటువంటిది ఇప్పటికే 4 వారాలు గడిచింది కాబట్టి అప్పటిదాకా ఆగి మళ్ళీ ప్రభుత్వం నుంచి మరింత డాక్యుమెంట్స్ తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నారు. ఈ 2 ప్రతిపాదనలో ఏది బెటర్ అనేది కూడా మంత్రివర్గంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చ జరిపే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆ 3 మంత్రులతో కూడా విడిగా మాట్లాడారు, బీసీ సంఘాలతో మాట్లాడారు, న్యాయ నిపుణులతో మాట్లాడారు. అన్ని ఎందుకంటే ఆనాడిచ్చినటువంటి కమిటీ రిపోర్ట్లను బేస్ చేసుకొని మాట్లాడారు. కానీ అంతిమంగా మాత్రం స్టే విధించడం జరిగింది కాబట్టి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలి అని, ఎందుకంటే బీసీ సమాజం నుంచి బీసీ వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఏదైనప్పటికీ కూడా కేబినెట్ సమావేశంలో ఇట్లాంటి అన్ని అంశాలు ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెడితేనే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.